నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎప్పుడు ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదనే విషయాన్ని కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, నాయకులు గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ బీసీ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు యాదవ్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలు వెంటనే పరిష్కరించి బాధితులకు వెంటనే తగిన న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. అగ్ని ప్రమాదానికి ఆగుతైన కుటుంబానికి కొండంత అండగా నిలిచిన అఖండ ఫౌండేషన్ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కోసమే ఫౌండేషన్ స్థాపించామన్న అధ్యక్షులు విన్నకోట సురేష్. బాల్య వివాహాల్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. బాపట్ల పట్టణంలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాల నుండి పాత ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, చీరాల మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఆరోగ్య శాఖ ఆరోగ్యకరమైన ప్రారంభం మరియు ఆశాజనక భవిష్యత్ అనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని కలెక్టర్ అన్నారు. జన్మనిస్తూ ఏ తల్లి చనిపోకూడదని, అదేవిధంగా జన్మిస్తూ ఏ శిశువు మరణించకూడదన్నారు. బాల్య వివాహాల్ని నిషేధించాలని, పూర్తిగా అరికట్టాలన్నారు. సరైన వయసు వచ్చిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలన్నారు. సరైన వయసు రాక మున్పే వివాహాలు చేసినచో తల్లికి ప్రసవ సమయంలో ఇబ్బందులు, తల్లికి గాని బిడ్డకు గాని ఆరోగ్యపరమైన ప్రాణాంతకమైన సమస్యలు వస్తాయన్నారు. అమ్మాయికి 21 సంవత్సరాలు, అబ్బాయికి 23 సంవత్సరాల వయసు నిండిన తర్వాత మాత్రమే వివాహం చేయాలన్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఎవరు కూడా బాల్య వివాహాలను ప్రోత్సహించకూడదని పేర్కొన్నారు. సామాజిక కార్యకర్తలు, అంగన్వాడీ, వైద్య శాఖ సిబ్బంది ఎక్కడైనా బాల్య వివాహాలు గమనించిన ఎడల జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలన్నారు. జిల్లా యంత్రాంగం సరైన చర్యలు తీసుకొని వాటిని ఆపడం జరుగుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గర్భం దాల్చిన వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే వైద్య సేవల్ని క్రమం తప్పకుండా ఉపయోగించుకోవాలన్నారు. రక్తహీనత ఉన్నప్పుడు ప్రభుత్వం అందించే మందులను వాడుకొని ఆరోగ్యకరంగా ఉంటూ ఆరోగ్యమైన బిడ్డలకు జన్మనిచ్చే విధంగా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా శిశువు జన్మించిన తర్వాత వారికి క్రమం తప్పకుండా మందులు, వ్యాక్సిన్లను సకాలంలో వేయించాలన్నారు. అంగన్వాడీల ద్వారా అందించే న్యూట్రిషన్ ఫుడ్ను క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. ప్రతి ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పాతకాలంలో లాగా ఇంటి వద్ద ప్రసవాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లికి, పిల్లలకు ఎటువంటి ప్రాణ సంకటం రాకుండా ప్రజలందరూ జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం వైద్య శాఖ ఈ విషయానికి పునరంకితమైందని, ఈ విషయంపై ప్రజలు పూర్తి అవగాహన పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి పి గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. దీన్ని పురస్కరించుకొని నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు, హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి డిఎంహెచ్ఓ మొదలుకొని అందరూ ఉద్యోగులు, అదేవిధంగా మన బావడా చైర్మన్ గారు సలగల రాజశేఖర్ బాబు గారు, మనందరం కూడా ఇక్కడ సమావేశమై ఒక ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీతో పాటు ఇక్కడ ఒక మానవహారాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ మనం చేస్తున్నాం. మరి ఆ ఉద్దేశం ఏంటి? ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క మోటో ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే హెల్దీ బిగినింగ్, హోప్ఫుల్ ఫ్యూచర్ అనేది ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ డే యొక్క కాన్సెప్ట్ అనేది. హెల్దీ బిగినింగ్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనేది. అదేవిధంగా మరి ఇందులో ఏమేమి మనము కాన్సన్ట్రేట్ చేస్తాం, ఫోకస్ చేస్తాము అని అంటే ముఖ్యంగా జన్మనిస్తూ ఏ తల్లి కూడా చనిపోకూడదు. అదేవిధంగా జన్మిస్తూ ఏ శిశువు కూడా మరణించకూడదు. జన్మనిస్తూ ఏ తల్లి చనిపోకూడదు, జన్మిస్తూ ఏ శిశువు కూడా మరణించకూడదు. ఈ ఆబ్జెక్టివ్తో మనందరం కూడా పనిచేస్తాం. దాని విషయంలోనే ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం జిల్లా స్థాయిలో ఈ యొక్క ర్యాలీ, మానవహారాన్ని మనం చేస్తున్నాం. ఇక్కడ నుంచి మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైతే మనము చిల్డ్రన్ మ్యారేజ్లు అనేవి పూర్తిగా నిషేధించాలి, వాటిని పూర్తిగా అరికట్టాలి. అంటే సరైన వయసు వచ్చేదాకా ఆ పిల్లలకి మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రసవ సమయంలో ఇబ్బందులు, అదేవిధంగా ఆ శిశువుకి కానీ ఆ తల్లికి కానీ ఆరోగ్యపరమైన ప్రాణాంతకమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనకు అమ్మాయి అయితే కనీస వయసు 21 సంవత్సరాలు, అబ్బాయి కనీస వయసు 23 సంవత్సరాలు. సో ఈ వయసుని పాటించాలి. తల్లిదండ్రులు ఎవరు కూడా చిల్డ్రన్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయకూడదు. సామాజిక కార్యకర్తలు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అంగన్వాడీలు కానీ ఎక్కడైనా చిల్డ్రన్ మ్యారేజ్ అనేది గమనించినట్టయితే జిల్లా యంత్రాంగానికి తెలియచేయాలి.
జిల్లా యంత్రాంగం సరైన చర్యలు తీసుకొని వాటిని ఆపడం జరుగుతుంది. తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాటిని జరగకుండా నిషేధించి ఇబ్బందులు రాకుండా చూడడం అనేది జరుగుతుంది. సో దీనితో పాటు ఎవరైతే మరి ప్రభుత్వం నిర్ణయించిన ఆరోగ్యపరమైన వయసులో కూడా ఎవరైతే గర్భం దాలుస్తారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం ద్వారా అందే మందులు కానీ, పీరియాడికల్ గా వచ్చేసేటువంటి చెకప్స్ కానీ, వాళ్ళకి పీరియాడికల్ గా ఇచ్చేటువంటి ముందు జాగ్రత్తగా ఇచ్చేటువంటి టీకాలు కానీ, మందులు కానీ ఇవన్నీ సక్రమంగా వాడుకోవాలి. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన అగ్ని బాధితుడు రాచూరి సాంబయ్యకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసినట్లు అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి తెలిపారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం కాలనీలో నివసిస్తున్న సాంబయ్య పూరిలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో సభ్యులు బాధితుడికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు గోపి మాట్లాడారు. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ పూరి గుడిసెలో సాంబయ్య నివసిస్తూ ఉన్నారని, ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నడి రోడ్డుపై ఉన్నారన్నారు. ఆర్గనైజేషన్ సభ్యుల సహాయ సహకారాలతో బాధితుడికి కొంతమేర సహాయం చేశామని, రెక్కాడితే గాని డొక్కాడని ఈ బాధితుడికి మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు, బత్తుల యజ్ఞ సురేష్, కోశాధికారి జోగి సువర్ణరాజు, సభ్యులు నరాల శెట్టి నాగరాజు, యాసం రాజా రమేష్, భీమా కోటేశ్వరరావు, గరిగంటి సుబ్బారావు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలోని ఈ కాలనీలో రాచూరి సాంబయ్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. భార్య కూడా కొంతకాలంగా చనిపోతే ఒంటరిగా చిన్న పాక వేసుకొని నివసిస్తూ ఉంటున్న సమయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా ఇంట్లో ఉన్న సామాను, కొంత ఉన్న నగదు, వస్తువులన్నీ కూడా కాలిపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద పడి ఉన్నాడు. రెక్కడితే కానీ డొక్కాడని ఈ సాంబయ్య కుటుంబానికి ప్రతి ఒక్కరూ వారికి తోచినంత కొంత సహాయం అందిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఈ నేపథ్యంలో మా ఆర్గనైజేషన్ సభ్యుడు గోపి చెప్పిన దాని ప్రకారం ఇక్కడికి వచ్చి చూసి మా ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాంబయ్య గారికి కొంత చిరుపాటి సహాయాన్ని మేము అందించాం. దాంతో మేము ఇచ్చిన దాంతో అతనికి ఏం రాకపోయినా కొంత భరోసా కల్పిస్తున్నామనే సంతోషం మాకు మిగులుతుంది. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం చేద్దాం అనగానే వెంటనే స్పందించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. మరికొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సాంబయ్యని ఆదుకొని ఒక చిన్న పాకా లాంటిది చేసుకునే విధంగా అందరూ సహకరించాలని మా ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులు ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. పరిష్కార వేదికలు వచ్చిన అర్జీలు తిరిగి అదే సమస్య రాకూడదని వెంటనే పరిష్కరించాలని అధికారంలో జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బల్లికురువ, రేపల్లె, బాపట్ల ప్రాంతాల ప్రజల సమస్యల్ని తెలియజేశారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, ఆర్డీఓ గ్లోరీ, 7 శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే విద్యా అభివృద్ధికి తొలిమెట్టు అని విద్యార్థులందరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కొరకు అందరూ కృషి చేయాలన్నారు. బాల్యంలో ఏర్పడిన ఆరోగ్యవంతమైన పునాదికి భవిష్యత్తులో బంగారు బాట ఏర్పడుతుందన్నారు. తాజా ఆకుకూరలు, కూరగాయలతో మెరుగైన ఆరోగ్యం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎం ఇందుమతి, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చిన్నారులకి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు బాల్యం నుండి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే విద్యాభివృద్ధికి తొలిమెట్టు. ఆరోగ్యం ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధించగలరు. కాబట్టి విద్యార్థులు చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే తాజా ఆకుకూరలు, కూరగాయలు తినాలి. చక్కగా మంచి ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, బ్రెడ్లు, కూల్ డ్రింక్స్ అలాంటి ఆహారం తీసుకోకూడదు. వాటి వల్ల అనారోగ్యం పాలవుతారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. ఆరోగ్యం అంటే మానవుడు అన్ని విధాలుగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా సమానత్వాన్ని కలిగి ఉంటేనే మంచి ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవాలి. అలాంటి ఆరోగ్యం కొరకు చక్కటి ఆరోగ్యంగా ఉండాలని మీరు
ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన పథకంలో చక్కగా మెనూను రూపొందించి పౌష్టికాహారాన్ని ఇస్తుంది. అలాంటి పౌష్టికాహారాన్ని చిక్కీ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే మీకు మెనూలో పెడుతున్నామో అది చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మీకు. అలాంటి శ్రేష్టమైన ఆహారాన్ని మరి తాజా ఆకుకూరలను, కూరగాయలు తింటూ మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. ఎస్టీ యానదుల శ్మశాన వాటికకు పట్టా ఇవ్వాలని ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు యానదుల సంఘాల మహాకూటమి అధికార ప్రతినిధి యాకసిరి నరసింహారావు అన్నారు. కర్లపాలెం లంక ఛానల్ కట్టపై గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడారు. లంక కాల్వ కట్టపై 125 కుటుంబాల వారు గత 4 తరాల నుండి నివాసం ఉంటున్నామన్నారు. చనిపోయిన వారిని పాత తుంగభద్ర కాల్వ కట్టపై దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఎంపీటీఓ తహసీల్దార్లు మాకు 25 సెంట్లకు సర్వే చేసి హద్దులు నిర్ణయించి కేటాయించారన్నారు. మేము ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కల్పించుకొని శ్మశానంకు పట్టా ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యాకసిరి నాగేశ్వరరావు, కళ్యాణి, గోసాని మస్తాన్, చెల్లంచెల్ల శివయ్య, గోసాని తిరుపతమ్మ, చెల్లంచెల్ల హైమావతి, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో 4 తరాల నుంచి కూడా కాలువ కట్టల మీద రోడ్ల వెంటి నివసించే ఎస్టీ యానాదులనే మేము, మరి మా ముత్తాతలు, మా తాతలు, మా తండ్రులు 3వ తరం అంటే 300 సంవత్సరాలు, అంటే 4వ తరం వచ్చింది. 4వ తరం అంటే 400 సంవత్సరాలే. కాబట్టి ఈ కాలువ కట్టల మీద రోడ్లు అమ్ముతుండే ఎస్టీ యానాదులనే మేము తుంగభద్ర, నాగరాజకాలం, ఏటికాలలో చేపలు పట్టుకుంటూ నివసిస్తూ బతికే మాకు నివాసమైన స్థలాలని, విల్లుని కేటాయించమని ఎన్నో తరాల నుంచి మొరబెట్టుకుంటున్నా మాపై ఏ ప్రభుత్వం, ఏ గవర్నమెంట్ కూడా ఇప్పుడు కూడా చెల్లించి మా యానాదులపై దృష్టి పెట్టలేదు. అయితే రోడ్డు మార్జిన్లో తుంగభద్ర కాలువ గత పూర్వకాలంలో ఫస్ట్ మా ముత్తాత కాడి నుంచి ఉన్న శ్మశానము పాతకాలం అనే మురుగు కాలువ పక్కన మా ముత్తాతల, తాతలు, మా తండ్రుల కాడి నుంచి కానీ ఎవరు చనిపోయినా అక్కడే పాతేసుకుంటున్నాం. అయితే ఎన్నో విధాలుగా మాకు వివాదం వచ్చి దాన్ని ఆక్రమించుకోమని అదర్ కాస్టుల వాళ్ళు స్వాధీనం చేసుకోవాల్సి వస్తే 1-3-4 సార్లు దానిపై యుద్ధం చేసి మేము జాగ్రత్త చేసుకోవటం, భద్రపరచుకోవటం జరిగింది. దానిపై గతంలో 200 టక్కు మాకు తెలియకుండా నైట్ మట్టి తోలిస్తే ఎవరు తోలేరు ఏందని చెప్పి దాన్ని సదరం చేసుకునే క్రమంలో డిపార్ట్మెంటు అలాగే అధికారులు, రాజకీయ నాయకులు వచ్చి మీకు వచ్చిన సమస్య ఏందని చెప్తే అడిగితే మేము చెప్పుకున్నాం. అప్పుడు మాకు 25 సెంటు స్థలాన్ని కేటాయించి కొలతలేసి మరి ఎండిఓ గారు, శర్త గారు, అట్లాగే నూనె ప్రసాద్ ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో మాకు కొలతలేసి హద్దులు చూపించడం జరిగింది. అప్పుడు మా అమ్మగారు యాక్సిరి కళ్యాణి, అలాగే గోసాని మస్తాన్ గారు, మేకల సుబ్బారావు గారు, నమ్మూరు వెంకటేశ్వర గారు, నమ్మూరు రామయ్య గారు అనే పెద్దలు, ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎంఆర్ఓకి తెలియజేస్తే కొలతలేసి హద్దులు పెట్టారు. దానికి మేము ఫినిషింగ్ వేసి, స్తంభాలు వేసుకొని ఫినిషింగ్ వేసుకొని మరి జాగ్రత్త పరచుకోవడం జరిగింది. మరి గతంలో 2-3 నెలల కిందట ఎంఆర్ఓ గారికి, అంటే ఈమె గారికి ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారికి ముందున్న ఎంఆర్ఓ గారికి మా అమ్మగారు గ్రీన్స్లో సోమవారం రోజున అర్జీ ఇచ్చింది. ఎంక్వైరీ చేసి ఆర్ఐ గారు, విఆర్ఓ గారు మాకు న్యాయం చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారికి తెలియజేసి ఆర్డీ గారి చేత, కలెక్టర్ గారి చేత మీకు పట్టా ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అయితే ఎవరు చనిపోయినా కానీ ఇక్కడ ఎస్టీ యానాదుల్లో ఆ శ్మశానానికి తీసుకెళ్దామని అనుకునే లోపల ఏదో ఆటంకం వస్తుంది. రెడ్ బుక్లో లేదని, శ్మశాన వాటికలో మీ పేరు లేదని, మీకంటూ ఎస్టీ ఎరుకులోది ఉంది కదా, అక్కడ పాతేసుకోవచ్చు కదా, ఎస్టీ యానాదులు మీకు శ్మశానం ప్రత్యేకంగా ఎందుకని చెప్పి మమ్మల్ని ఈ మధ్యకాలంలో ఒక 5-6 రోజుల కిందట, 10 రోజుల కిందట అడగడం జరిగింది. మా ముత్తాతని, మా తాతని, మా తండ్రిని, మా అన్నదమ్ములు మొత్తాన్ని, మా కుటుంబంలో ఎంతమంది పాతేసుకున్నామో అలాగే అన్ని కుటుంబాల వాళ్ళు అక్కడే పాతేసుకున్న ఘనత, చరిత్ర ఉంది. అది దేవాలయం అని చెప్పి మేము కేటాయించుకుంటున్నాం. అలాంటి దేవాలయం లాంటి శ్మశానాన్ని మాకు పట్టా ఇచ్చి పక్కాగా అక్కడ ఫౌండేషన్ తరపు నుంచి కానీ, అలాగే ఇట్టగా ఎండీ గారి తరపున ఫండ్ల నుంచి కానీ మా ఎస్టీ కోటాలో బడ్జెట్ పెట్టి అక్కడ మరి శ్మశానం పరిశుభ్రం చేసి మాకు ఫౌండేషన్ కట్టాలని తెలియజేసుకుంటూ, రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పండించిన వ్యవసాయ ఉత్పత్తులతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడారు. వచ్చే సోమవారం 15 కేజీల PMDS కిట్లు అమ్మకాలు చేపడుతున్నామన్నారు. భూమి సారవంతంగా ఉండాలంటే 59 రకాల పోషకాలు ఉండాలన్నారు. PMDS కిట్ల ద్వారా నవధాన్యాల్ని భూమిలో చల్లి ఏపుగా పెరిగిన తర్వాత కలియ దున్నితే 25 రకాల పోషకాలు అందుతాయన్నారు. వీటిని రైతులు ఉపయోగించుకొని భూమిని సారవంతం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిట్టు రవి, శంకర్ రెడ్డి, చేబ్రోలు షామిల్, కొచ్చర్ల భారతి తదితరులు ఉన్నారు.
ఏపీసీఎన్ఎఫ్ ఆర్ఓఎస్ఎస్ రైతు సాధికారిక సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ అనే దాంట్లో ఈ కర్లపల్లి మండలం బొద్దా యూనిట్లో వర్క్ చేస్తున్నాం. ప్రతి సోమవారం వీక్లీ కూరగాయల ఆకుకూరలు ఈ ప్రకృతి విధానంలో పండించినటువంటి ఆహార పదార్థాలని ప్రతి సోమవారం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉంచుతున్నామండి. ఆహార పదార్థాలు మంచిగా రసాయనిక పురుగు మందులు పట్టినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మంచి మనకి ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చారు. దీనిలో మేము ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలని అందరికీ నలుగురికి అందే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి వారం మీకు అందుబాటులో ఉంచుతున్నాం. అయితే మనం ఈరోజు కర్లపాలెంలో మన ఎండిఓ ఆఫీస్ దగ్గర ఈ మన ప్రకృతి వ్యవసాయం చేత పండించినటువంటి కూరగాయలు, అలాగే మిల్లెట్స్, అలాగే ఆకుకూరలు అవన్నీ కూడా ఈరోజు మన వీక్లీ స్టాల్లో పెట్టడం జరిగిందండి. మీకు మన మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి కర్లపాలెం కానీ మిగతా పక్కన ఉన్న గ్రామాలు ఏదైనా సరే మీకు ప్యూర్ ఆర్గానిక్లో వెజిటేబుల్స్ కావాలి అంటే ఇక్కడ మన ఎండిఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి మిల్లెట్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి, ఆల్ ఇన్ వన్. సో వచ్చి మీరు తీసుకెళ్ళచ్చు. ఈ వచ్చే వారం నుండి మనకి ఇక్కడ రైతుల కోసము పిఎండిఎస్, ప్రీ మాన్సూన్ అండ్ డ్రై సోయింగ్, అంటే మనము ఎప్పుడు కూడా మన భూమిని 365 రోజులు పచ్చదనంతో ఉంచాలి. కాబట్టి మన సైడ్ ఎలా ఉంటుందంటే ఖరీఫ్ వచ్చేసరికి ప్యాడీ ఉంటుంది, రబీ వచ్చేసరికి బ్లాక్ గ్రామ్ కానీ గ్రీన్ గ్రామ్ కానీ లేదా గ్రౌండ్ నెట్ కానీ ఉంటుంది. సో ఈ అయిపోయిన తర్వాత సమ్మర్లో ఒక 3 నెలలు అన్నది భూమి ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఈ 3 నెలల్లో మనకి 18 రకాల నుంచి 25 రకాల వరకు అన్ని రకాల విత్తనాలతో మనము ఈ పిఎండిఎస్ కిట్గా చేసుకుని ఎకరానికి వచ్చి 15 కేజీలు చొప్పున మన భూమిలో కనుక వేస్తే అది పచ్చి రొట్ట అన్నది చక్కగా ఎదిగి మనము భూమిలో కనుక కలయిదున్నట్టయితే భూమికి మంచి బలం అని. అలాగే రైతులకు కూడా మేము వచ్చే వారం నుంచి ఇక్కడికి పిఎండిఎస్ కిట్లు కూడా మేము ఇక్కడ వీక్లీ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. ఏ రైతులైనా సరే, ఎక్కడ రైతులైనా సరే విత్తనాలు కావాలనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు కొనుగోలు చేసుకోవచ్చు అండి. వేసవి కాలంలో జిల్లా నలుమూలల నుండి బాపట్ల చేరుకున్న ప్రజలకు కలెక్టరేట్ ప్రాంగణ ఆవరణంలో ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి అన్నారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మజ్జిగ సరఫరా కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు. స్నేహితులందరూ కలిసికట్టుగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మజ్జిగ సరఫరా చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. వేసవి అధికంగా ఉండడం వల్ల తమ ఆర్గనైజేషన్ సభ్యుల సహాయ సహకారాలతో వేసవి కాలం అంతవరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ కార్యదర్శి సురేష్ అన్నారు. అదేవిధంగా పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మజ్జిగ సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షుడు వేజర్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తుల సురేష్, అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి, కోశాధికారి జోగి సువర్ణ, రాజు, మద్దిపేను గోపి, విన్నుకోట శ్రీనివాసరావు, బండ్రెడ్డి అంకమరావు, బొగ్గువరపు శివ, పవన్, నరాలశెట్టి నాగరాజు, భీమా కోటేశ్వరరావు, రాము, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ ఎందుకంటే ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి ఈ సెలవేంద్రాలతో పాటు మధ్య కూడా సప్లై చేస్తున్నారు. ఎందుకంటే మన సోమవారం రోజు గ్రీవెన్సెస్ డే కాబట్టి ఎంతో దూరం నుంచి వస్తారు, వాళ్ళు 1 గంట వరకు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మజ్జిగ అనేది సప్లై చేయడం ఎంతో ఆనందకరం. అదేవిధంగా మన పట్టణంలో మెయిన్ ఎంట్రన్స్లో కూడా ఈ ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరము. అదేవిధంగా ప్లస్ సోషల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా ఎండాకాలంలో మన టౌన్లో సెలవేంద్రాలు ఏర్పాటు చేసే కొన్ని, అదేవిధంగా అందరూ కోఆపరేట్ చేసి మంచిగా పబ్లిక్ ఈ వాటర్ కానీ మజ్జిగ కానీ అందరూ చేస్తారని కోరుతున్నాను. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున బాపట్ల జిల్లా కలెక్టరేట్ నందు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని, ఈ ఎండాకాలం బాగా దాహంతో ఉంటారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు జిల్లా నుంచి పలు గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి వారి సమస్యలను విన్నవించుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి వస్తూ ఉంటారు. వారికి మా వంతుగా మా ఆర్గనైజేషన్ ద్వారా ఒక మజ్జిగ కార్యక్రమం ప్రతి సోమవారం గ్రీవెన్స్ రోజున ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మేము ఎప్పుడూ కూడా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, ఇల్లు కాలిపోయినా కానీ, ఏదైనా యాక్సిడెంట్లుగా ఇదైనా కానీ, వారి అందరికీ కూడా మా ఆర్గనైజేషన్ ఎప్పుడు ముందుంటూ వారికి చేయూతగా ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మన బాపట్ల జిల్లా కలెక్టరేట్ నందు మొట్టమొదటిసారిగా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించాము. ప్రతి సోమవారం ఈ గ్రీవెన్స్ డే నాడు
కలెక్టరేట్ నందు, ఎస్పీ గారి ఆఫీస్ నందు మరియు సీల్ రోడ్లో కూడా ఏర్పాటు చేసేదానికి మా వంతు అందరం కూడా మా సభ్యులందరూ సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నాం. మేము ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. బాపట్ల ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ యూత్ ఆధ్వర్యంలో ఈ రోజున బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయాన్ని మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జిల్లా నలుమూలల నుంచి ప్రతి సోమవారం అటు మగవారు కానీ ముసలివారు, ఆడవారు, రకరకాల వ్యక్తులు రకరకాల సమస్యల పరిష్కారం కోసం ఈ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీస్ ప్రాంగణానికి వస్తూ ఉంటారు. ఎండాకాలం కాబట్టి వాళ్ళకి మజ్జిగ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఉద్దేశంతో సభ్యులందరూ ఆమోదంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇదే విధంగా ఈ ఎండాకాలం ఉన్న రోజు ప్రతి సోమవారం ఇక్కడ ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నాం. చందోలు శ్రీ లింగోద్భవ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుండి నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకించి అలంకరించి పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసుకున్న ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు 6 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తెలిపారు. తొలి రోజు స్వామివారిని పెళ్లి కుమారుని చేట, 2వ రోజు అంకురారోహణం, ధ్వజారోహణం, నెమలి వాహన ఉత్సవం, 3వ రోజు హంస వాహనోత్సవం, 4వ రోజు సాయంత్రం స్వామివారి ఎదుర్కోల ఉత్సవం, రాత్రి 8 గంటలకు కళ్యాణ మహోత్సవాలు, 5వ రోజు సాయంత్రం రథోత్సవం, 6వ రోజు ధ్వజ అవరోహణ వంటి కార్యక్రమాలు వైదికపరమైన కార్యక్రమాలు యథావిధిగా జరుపుటకు అర్చక బృందం సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు భక్తులు విరిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి తెలియపరిచారు. చందోల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత లింగోద్భవ స్వామివారి దేవస్థానం చాలా ప్రాచీనమైన దేవాలయం. ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలలో అతి పురాతనమైన ఆలయంగా ఇది ప్రసిద్ధిగాంచినది. అటువంటి ఈ ఆలయంలో ఈ నెల 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరపబడుతున్నాయి. అలాగే 11వ తారీఖు సాయంత్రం 7 గంటలకు స్వామివారి ఎదుర్కోల మహోత్సవము, ఆ తర్వాత కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఆ మరునాడు 12వ తారీఖు స్వామివారి రథోత్సవము, విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులు 50 మంది ఈ 6 రోజుల పాటు జరిగేటువంటి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలకు విచ్చేసి ప్రతిరోజు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మరి అవన్నీ కూడా తిలకించండి, స్వామివారి దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. సర్వే కన్నుల పండుగగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం 3 సముద్రాలు 7 నదుల నీటితో గ్రామంలోని 8 దిక్కుల నుండి బిందెలతో తీసుకొచ్చి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. మండల కేంద్రం కర్లపాలెం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. పూజారులు ప్రదీప్ శర్మ, శ్రీనివాస్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర శతనామ పూజ, శ్రీ సూక్తం, పురుష సూక్తం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిపాటి నాగమల్లేశ్వరరావు, ఉట్టుకూరి శ్రీనివాసరావు, రాయవరపు సుబ్బారావు, నరేంద్ర, హనుమంతరావు, దుర్గాప్రసాద్, కిషోర్, హేమంత్, జితేంద్ర తదితరులు ఉన్నారు. గత 30 సంవత్సరాల నుండి కర్లపాలెం సెంటర్లో కిరాణా షాపుల సముదాయం ముందు జరుగుతున్నటువంటి శ్రీరామనవమి సందర్భంగా ఈ సంవత్సరము 3 రోజుల కార్యక్రమం చేస్తున్నాము. ఏటా చేసినట్లుగానే నిన్న శ్రీరామనవమి రాములవారి కళ్యాణం జరిగినది. ఈ రోజున పట్టాభిషేకం చేస్తున్నాము. ఈ పట్టాభిషేకానికి 3 సముద్రాల్లోని జలము, 7 నదుల్లోని జలము, కర్లపాలెం సెంటర్లో ఉన్నటువంటి 8 దిక్కుల నుంచి, 8 బావుల నుంచి, పంపుల నుంచి తీసుకొచ్చిన జలంతో స్వామివారికి అభిషేకం చేయబోతున్నాము. రేపు స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతము, సాయంత్రము ఉయ్యాల సేవ, తదనంతరము ప్రసాద వినియోగము, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. చందోలు బండ్లమ్మ అమ్మవారి దర్శనానికి చందోలు నూతన ఎస్ఐ శివకుమార్ దర్శనానికి వేచేశారు. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు ఎస్ఐగా ఎం వెంకట శివకుమార్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ బగలముఖి అమ్మవారి ఆలయానికి చందోలు పోలీస్ స్టేషన్కు నూతనంగా నియామకం కాబడిన ఎం వెంకట శివకుమార్ ఆలయానికి వేచేసి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి అమ్మవారి శేషవస్త్రాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి ఆలయ విశేషాలు తెలియపరిచారు. చిన్న చిన్న కాల్వలు చేపలు పట్టుకొని జీవిస్తున్న ఎస్టీ యానాదుల్ని డబ్బులు చెల్లించాలని చీరల మత్స్యశాఖ అధికారులు వేధిస్తున్నారని యానాది హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొట్లూరు లక్ష్మయ్య ఆరోపించారు. యానాదులకు తగిన న్యాయం చేయాలని కోరుతూ బాపట్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలంలో గల రామన్నపేట పరిధిలో ఎక్కువ మంది గిరిజన వారు 7 ప్రాంతాల్లో నివసిస్తున్నారన్నారు. వారు ప్రధానంగా చిన్న చిన్న కాలువల్లో చిన్న చిన్న చేపల్ని పట్టుకుని వాటిని అమ్మి జీవనం కొనసాగిస్తూ ఉంటారని, కొందరు మహిళలు ఇళ్లలో పాసి పనులు చేసుకుని వారి కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. అటువంటి వారిని మత్స్యశాఖ అధికారులు డబ్బులు చెల్లించి చేపలు పట్టుకోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఇబ్బందులకు గురి చేయలేదన్నారు. కొందరి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు సైతం లేవన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడి మీద భారం వేసి జీవనం సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా వారి దరి చేరకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వారి మీద ఎటువంటి భారం పడకుండా చూడాలని, డబ్బులు వసూలు చేసే కార్యక్రమం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేఘాల ప్రసాద్, కె శ్రీను, పుట్ట వెంకటేశ్వర్లు, కె అయ్యప్ప, ఎస్ రమేష్, చెవూరు వెంకట్రావు, కృష్ణ, సిహెచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం మండలం రామన్నపేట గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు ఒక 200 మంది యానాదులవి బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి మాకున్నటువంటి శ్రాతక బాధలు చెప్పుకుందామని వచ్చాం. మాకున్నటువంటి ప్రధానమైనటువంటి వృత్తి చేపలు పట్టుకొని మేము జీవించటం. అక్కడ ఉన్నటువంటి కాలువల్లో మత్స్యశాఖ అధికారులు కొంతమంది ఏజెంట్లను పెట్టి వారి ద్వారా యానాదుల్ని చేపలు పట్టుకోనియకుండా నిలుపుదల చేస్తున్నారు. యానాదులకి జీవనాధారం ఏమీ లేదు. వాళ్ళకి జీవనాధారమైనటువంటి ప్రధాన వృత్తి చేపలు పట్టుకోవటం. వేటపాలెం నుంచి ఒక కొత్త కాలువ, ఒక మురుగు కాలువ వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి. గతంలో ఏనాడు కూడా అక్కడ చేపలు పట్టుకునే గిరిజనుల్ని, యానాదుల్ని ఎవరూ ఆపలేదు. కానీ మత్స్యశాఖ అధికారులు ఏజెంట్లను పెట్టి ఏజెంట్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి అమాయకులని యానాదుల దగ్గర డబ్బులు వసూలు చేయమని, వారు ఇచ్చినటువంటి డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఆ కాలువలో చేపలు పట్టుకోవాలని, లేదంటే ఆ కాలువలో చేపలు పట్టకూడదని ఏజెంట్ల ద్వారా ఒక నిర్బంధమైనటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబించారు. మేము ఈ విషయాన్ని మత్స్యశాఖ కమిషనర్ గారు కూడా తెలియజేశాం. కానీ ఇంతవరకు మత్స్యశాఖ అధికారులు ఎవరు కూడా ఆ వేటపాలెం వచ్చి ఆ రావన్నపేట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి యానాదుల్ని ఇంతవరకు విచారించలేదు. అందుకని ఈరోజు అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మా హక్కులు సాధించుకోవడం కోసం యానాది హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా విన్నపాలు, మా బాధలు మేమన్నీ వారికి చెప్పుకొని మేము అక్కడ ఉన్నటువంటి కాలువల్లో మమ్మల్ని స్వచ్ఛందంగా చేపలు పట్టుకొని జీవించే హక్కు కల్పించమని మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తూ అగ్ని ప్రమాదానికి ఆహుతైన కుటుంబానికి కొండంత అండగా నిలిచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి కోటేశ్వరమ్మకు అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోటి సురేష్ ఆర్థిక సహాయం అందించారు. బాపట్ల నియోజకవర్గం నల్లమోతువారిపాలెంలో నివాసం ఉంటున్న రాసూరి సాంబయ్య గత 6 నెలల క్రితం భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృత్యువాత పడింది. అప్పటి నుండి సాంబయ్య ఒక్కడే ఆ గృహంలో జీవనం సాగిస్తున్నారు. అయితే వంట చేసే క్రమంలోనే నిప్పు రవ్వ రగడం వల్ల అతని పూరీలు పూర్తిగా అగ్నికి దగ్ధమైంది. రెక్కాడితే గాని డొక్కాడని సాంబయ్య రోడ్డున పడ్డాడు. 2 కొడుకులున్న వారి పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉండడంతో సాంబయ్య ఏం చేయాలో అయోమయ స్థితిలో ఉండగా అఖండ ఫౌండేషన్ దృష్టికి తెలియగానే వారి కుటుంబానికి కొండంత భరోసానిచ్చింది. అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ రాసూరి సాంబయ్యకు ధైర్యాన్ని చెప్పి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అదేవిధంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా బాపట్ల మూర్తి రక్షణ నగర్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి కోటేశ్వరమ్మకు 5,000 ఆర్థిక సహాయాన్ని అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ ఆదేశాల మేరకు సభ్యులు అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ కష్టంలో ఉన్న వారి కోసం ఫౌండేషన్ స్థాపించామని, నియోజకవర్గంలో పేదవారికి అండగా ఉంటామని, సాంబయ్య గృహం మంటల్లో కాలిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఆ కుటుంబాన్ని మరికొంతమంది చేతనిచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖండ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు జీవీఎల్ మోహన్ గౌడ్, గొర్ల ఆంజనేయులు, చేజర్ల సతీష్, ఆసోది పోతురాజురెడ్డి, డి బాలకోటేశ్వరరావు, డి సుభాష్, కె రాము తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం కర్లపాలెం మండలంలోని నల్లమోతువారి గ్రామంలో రాసూరి సాంబయ్య గారి వంట చేసుకుంటుండగా అలా ఈ పూరీలు పూర్తిగా దగ్ధమైంది. అన్నీ కాలిపోయి కట్టుబట్టలతో ఆయన బయట ఉన్నారు ఈ రోజున. అందువల్ల మేము అఖండ ఫౌండేషన్ వారికి తెలియపరచగా ఈ రోజున అఖండ ఫౌండేషన్ తరఫున నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, కొద్దిగా నగదు అందజేయటం జరిగినది. దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని, సాంబయ్య గారిని ఆదుకోవాలని ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం. నిన్న మధ్యాహ్నం
సాంబయ్య గారు వంట చేసుకునే విధంగా ప్రమాదవశాత్తు వారి పూరీళ్ళు పూర్తిగా దగ్ధమవడం జరిగింది. ఈరోజు వారి కట్టుబట్టలతో ఉండటం వల్ల ఆ విషయం అఖండ ఫౌండేషన్ సభ్యులందరికీ తెలిసి అధ్యక్షుల వారి అనుమతితో అఖండ ఫౌండేషన్ నుంచి చిరు అంటే నగదుని కొంత సహాయం, నిత్యావసర వస్తువులు, అదేవిధంగా దుప్పట్లు అవి అందజేయటం జరిగింది. ఈ అఖండ ఫౌండేషన్కి సహకరిస్తున్న ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలుపు. గత 3 సంవత్సరాల నుండి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని రెడ్ క్రాస్ సభ్యులు రమణబాబు అన్నారు. దాతల సహాయార్థంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత 3 వారాల నుండి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్షయ ఫౌండేషన్ వారు భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ అధ్యక్షులు బిఎస్ నారాయణ, బట్టు వేణు, సత్యనారాయణ, రెడ్ క్రాస్ సభ్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. సొసైటీ బాపట్ల జిల్లా వారి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం ఇక్కడ కలెక్టరేట్లో అర్జీదారుల కోసమని గత 2 సంవత్సరాలుగా టిఫిను భోజనం ఏర్పాటు చేస్తున్నాము. దాతల సహాయ సహకారాలతో మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం భోజన కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాము. అట్లానే నెలలో వచ్చే ఒక శుక్రవారం రోజు ట్రైబల్స్ వికలాంగుల కోసం అని చెప్పి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రోజు కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మీ అందరికీ ముందుకొచ్చే దాతలు ఎవరన్నా ఉంటే ముందుకు రావాలి. గత 4 వారాలుగా అక్షయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాన్ని వారు పంపుతున్నారు. మేము ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మేము ఇక్కడ వచ్చిన వారందరికీ భోజనం పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఎప్పుడూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదనే విషయాన్ని కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, నాయకులు గుర్తుపెట్టుకోవాలని బాపట్ల జిల్లా బీసీ వైఎస్ఆర్ పార్టీ బీసీ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు యాదవ్ అన్నారు. బీసీలకు రక్షణ కల్పించాలని కోరుతూ బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అన్యాయంగా బీసీ నాయకుడు వెంకట్రావు షెడ్ను తొలగించడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే దౌర్జన్యాలకు పాల్పడుతున్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు అంతా చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు యజ్రయ్య, వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చెల్ల రామయ్య, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, రాజా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపట్లలో దాదాపు నర్రావుల వెంకటరావు అనే ఒక వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి 30 సంవత్సరాలుగా ఏదో రైల్వే స్టేషన్ దగ్గర మరి సైకిల్ స్టాండు, బైకుల స్టాండ్ పెట్టుకుని జీవనోపాయం కల్పిస్తూ ఉంటారు. బీసీ కులానికి చెందిన యాదవ్ వ్యక్తి, పేద వ్యక్తి. అతను అయ్యా 4 రోజులు టైం ఇవ్వండి, నేను ఇవన్నీ సర్దుకుంటాను, కోర్టులో ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా చెబుతా అలా చెబుతానంటే దుర్మార్గంగా మరి షెడ్యూల్ కూల్చేసి బైకులు నిరగొట్టి మరి బీభత్సం, తెలుగుదేశం గోండాలు బీభత్సం సృష్టించారన్నమాట. భయంకరమైన మారణాదాయాలు తీసుకొచ్చి మరి వారికి పోలీసులను దగ్గర పెట్టి పోలీసుల రక్షణ తీసుకుని మరి అవన్నీ పడగొట్టడం జరిగింది. మరి ఇటు మీరు గ్రహించాలా, పరిపాలన గ్రహించాలా. తెలుగుదేశం పార్టీలో ఏదైనా చేయాలంటే మీ పక్కన పోలీసులు ఉండాలా. మీరు నేర్పుతున్న గుణపాఠం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు కూడా అక్కర్లా, మాకు పోలీసులు పక్కన ఉండక్కర్లా, ఎటు పోతారో కూడా తెలియదు. మరి అందువల్ల నాకు గుర్తుంచుకోండి, ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండదు. మరి ఇటీవల కాలంలో జరిగిన బై ఎలక్షన్స్లో మరి 50కి 39 దాకా బై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇటీవల కాలంలో గెలిచేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని గుర్తుంచుకోవాలా. ఈ అధికారులు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు కూడా న్యాయాన్ని గ్రహించండి. పోలీసు వారు మీరు అందరినీ రక్షించాల్సింది పోయి కొందరినే పైనేసుకుంటే రాబోయే టైంలో కూడా మీరు గమనిస్తూనే ఉండాలి అధికారులకు ఏం జరుగుతూ ఉందో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎప్పుడు ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదనే విషయాన్ని కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, నాయకులు గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ బీసీ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు యాదవ్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలు వెంటనే పరిష్కరించి బాధితులకు వెంటనే తగిన న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. అగ్ని ప్రమాదానికి ఆగుతైన కుటుంబానికి కొండంత అండగా నిలిచిన అఖండ ఫౌండేషన్ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కోసమే ఫౌండేషన్ స్థాపించామన్న అధ్యక్షులు విన్నకోట సురేష్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.